స్వామియే శరణమయ్యప్ప. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయంలోని 18 మెట్ల రహస్యం ఏంటో చూద్దాం. ఇప్పుడు దక్షిణ భారతదేశం అంతా కూడా అయ్యప్ప స్వామి శరణుఘోషతో నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. అయితే ఈ 18 మెట్ల వెనుక ఉన్న రహస్యం ఏంటో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను పదునెట్టాంబడి అంటారు. ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుమిడిని తలన పెట్టుకొని రావాలి. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలను 18 మెట్లుగా మారారు. అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు. సాధారణంగా మన హిందూ దేవాలయాలన్నీ ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి తెరుచుకుంటాయి. కానీ శబరిమల ఆలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయం మాత్రం సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరుచుకుంటుంది. ఈ సమయంలోనే స్వామివారిని దర్శించుకునే వీలు కలుగుతుంది. ఇదిలా ఉండగా అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారంతో చేసిన 18 మెట్లు మాత్రమే ఉంటాయి. ఎందుకని సరిగ్గా సంఖ్యలో ఉంటాయి? అందుకు గల కారణాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అయ్యప్ప మాలను పూర్తి నియమనిష్టలతో ధరించి ఇరుముడి కట్టుకున్న వారికి మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కేందుకు అర్హత ఉంటుంది. సాధారణ భక్తులకైతే ఈ 18 మెట్లు ఎక్కడానికి అర్హత ఉండదు. ఒకసారి ఎక్కేందుకు మరొకసారి దిగేందుకు మాత్రమే అయ్యప్ప మాలధారులకు మాత్రమే ఈ అర్హత ఉంటుంది. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుందని భక్తుల నమ్మకం. అయితే చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే ఎందుకని సరిగ్గా ఆ సంఖ్యలోనే స్వామివారి మెట్లు ఉంటాయి? అందుకు గల కారణాలేంటి? ఒక్కో మెట్టుకు ఉన్న విశిష్టత ఏంటి? అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. 18 మెట్లే ఎందుకంటే మణికంఠుడు అయ్యప్ప స్వామిగా శబరిమలలో కొలువయ్యేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారటంతో ఒక్కో మెట్టుపై అడిగేస్తూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు. పట్టబంధాసనంలో కూర్చొని చిన్ముద్ర అభయహస్తాలతో దర్శనమిచ్చి యోగ సమాధిలోకి వెళ్ళిన స్వామి జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఆ 18 మెట్ల అష్టాదశ దేవతలెవరో తెలుసుకుందాం. మహంకాళి, కలింకాళి, భైరవ, సుబ్రహ్మణ్యం, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణపింగళ, బేతాళ, మహిషాసురమర్దిని, నాగరాజ, రేణుకా పరమేశ్వరి, హిడింబ, కర్ణవైశాఖ, అన్నపూర్ణేశ్వరి, పులిందిని, స్వప్నవారాహి, ప్రత్యంగలి, నాగయక్షిణి ఈ 18 అష్టాదశ దేవతలే ఇక్కడ 18 మెట్లుగా పరిగణిస్తారు అని మనకి పురాణాల ప్రకారం తెలిసిన విషయం నేను మీకు షేర్ చేశాను. ఇంతటి శక్తివంతమైనటువంటి మెట్లను ఎక్కాలన్నా దిగాలన్నా కూడా అర్హత ఉండాలి కదా. అందుకని సాధారణ భక్తులకు మాత్రం ఇలా అనుమతించరండి. అయ్యప్ప మాలధారణ వేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా వారికి అర్హత ఉంటుంది. అయ్యప్ప మాలధారణ చేసిన వాళ్ళు నిత్యము 2 పూటల చన్నీటి స్నానాలు చేయటము, నేలపైన పడుకోవటం, ఒక టైం మాత్రమే అన్నం తీసుకోవటం, ఈ అయ్యప్ప మాలధారణలో ఉన్నప్పుడు అనుక్షణం
అయ్యప్ప స్వామి వారి నామస్మరణ చేస్తూనే ఉంటారు. అందుకనే వారికి ఈ 18 మెట్లు ఎక్కేటటువంటి అర్హత ఉంది. వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం ఇదండి. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నటువంటి 18 మెట్ల గురించినటువంటి వివరాలు. మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోను చాలామందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొకసారి స్వామి శరణం అయ్యప్ప.